హలో என்னங்க அவசரப்படாத சொல்றேன் ராங் நம்பர் నన్ను తిట్టడానికి వచ్చిన బోసిడీకే వెళ్ళారా మీకోసం డిస్క్లైమర్ మళ్ళీ మా హీరోని తిట్టో ఆతుని తిట్టో అడ్డ తిట్టమని కామెంట్లు పెడతారు చదువుకోండి. ఎండా కన్నే తగలకుండా దాచుకున్న జాబిలి ఇవ్వు. ఎండ తగలకుండా దాచుకున్న జాబిల్ని ఇవ్వాలా? ఇంకెందుకో దానికో లిరిక్ పెట్టు. అంతకుండా అనిసి పెట్టిన 6 ఇంచులు అట్టుపండి ఇమ్మని ఇద్దరు కూర్చొని జాబిల్ని అట్టుపడి తినండి అమ్మ. లేకపోతే ఏం లిరికల్ రా ఏ జాబిలు ఇవ్వు జాంకే ఇవ్వని అని నీ ఓల్డ్ స్టాక్ కదా. అరే ఇన్నర్ వేరే ఏం పీకుతున్నారా నువ్వు? పాత పాటలు ఆడతావేట్రా కొత్త పాటలు ఆడడం మనిషి అంటే గురు కొత్త పాటలు ఏం దొరకట్లేదు అందుకనే పాత రోజు స్టూడియోలో ఉన్న పాట పెడేహాను. ఎతకాలి ఎతికితే దొరకందంటే ఏది ఉండదు. ఇప్పుడు నేను ఒక ప్రకటన ఇస్తాను అది అయిపోయినప్పుడు కొత్త పాటలు ఎట్లేదు అనుకో కోస్కారం పెడతాను చేస్తాను. ఎలా మురళి వాయించాలంట మురళి వాయించాలి. ఇప్పుడు నువ్వు మురళి వాయించాలంటావు తర్వాత ఆయన మృదంగం వాయించాలంటాడనమాట. అమ్మ ఏంట్రా అయినా ఆడియోకి వీడియోకి సంబంధం లేదేంటి మావా? ఇప్పుడు నీకు సంబంధమే కదా కావాలి. ఆగు నేను తెప్పిస్తా. నాకు ఏదో రంకులో లింకులని నేను పెడతా. నాకు రసాలా ఇందులో ఫ్లేవర్లు కూడా ఉంటాయేంట్రా? ఎన్ని ఫ్లేవర్లు ఉన్నా కలర్ మాత్రం వైటే కదరా. బాగా చెప్పు. పరువాలాటకు పానుపు పిలిచాక పరువాలాట ఇదేమాట్రా? ఆ ఆట మన దేశంలో ఆడే ఆట కాదురా విదేశాల్లో ఆడే ఆటది. అంటే ఇప్పుడు ఈ ఆట కోసం VPN ఆన్ చేసుకుని దేశం మారాలేంట్రా? అబ్బా నిన్నటి దాకా మొగ్గనుకున్న పువ్వా నిన్నే మచ్చిక చూసి విచ్చుకుపోయాక ఏంటమ్మా మచ్చిక చూసి విచ్చుకుపోయావా? ఇంకెందుకు ఆడి కూడా లిరిక్ పెట్టండి. పొద్దున్న దాకా ఎంత ఉందని వచ్చిన తర్వాత అంత అయిందని. అమ్మ ఏం పాటలు రాయి కుందేలు కుంటిదైతే ఉడతో చొంగ పెట్టి తెంగిందంట. అమ్మ కృష్ణయ్యో పువ్వే నాది పూజ నీదయ్యో పువ్వే నాది పూజ నీదయ్యో పువ్వే నాది పూజ నీదయ్యో ఏంట్రా? అమ్మ ఏం లిరికలు రా ఇవి? అది కదా నాకు డౌట్. పూజ అయిన తర్వాత తీర్థం తాగుతాడంటావా? కింద నుంచి వచ్చా కృష్ణ మురారి వాయిస్తావు చలి కోలాటం ఏదో ఆడిస్తావు. నాకు ఒకటి అర్థం కాదు ఈ ఫ్లూట్ ఫ్యాంటసీలు ఏంటయ్యా? అది కాదురా టాము. వీడియోకి ఆడియోకి పెద్ద సింక్ కావట్లేదురా. నేను సింక్ చేస్తాను మన భాషలో. కృష్ణ మురారి వాయిస్తావు చలి కోలాటం ఏదో ఆడిస్తావు. పండ్ల తోట ఉంది పండు తెంపలేదు చింత చిగురు ఉంది పులుపు చూడలేదు. రే ఇన్నర్ వేరు ఏంట్రా ఇది? పులుపు చూడలేదండి పులుపు చూడలేదు. ఎలా చూస్తావు చెప్పు? వాడు ఇంకా పళ్ళు తెంపలేదు కదా తెంపితే అనుకోవచ్చు. పాలముంత ఉంది జున్ను తీయలేదు. అవును సార్ అవునవును. మీరు వెళ్ళి మీ జున్ను తీసేస్తే ఇంకా ఆమె పోయి చింత చిగురు తింటదన్నమాట. పెదవేదో పెట్టాలంది నడుమేదో పట్టాలంది. పెదవేం పెట్టాలన్నది నడువేం పట్టాలన్నది. అయినా నడువెందుకు పట్టాలన్నది నాకు అర్థం కాలేదు. ఓ అచ్చా ఓకే 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 గ్రిప్ కోసమా? ఓకే ఓకే. కింద నుంచి వచ్చా ఊరి గండు తుమ్మిదా చేరమంది పూపదా ఓసి కన్నె సంపద దారి చూపుతా పదా. రే ఎనర్వేరు పాట పెట్టరా అంటే ఓసమని యాడ్ పెట్టావేంట్రా? లేదు అది పాటేరా. ఏంటి పాటేనా? సర్లే పెట్టు. మరి లేతగుంది బాడి హరిస్తుందన కబాడి. ఇదేంట్రా ఇదే? అరే నీ అబ్బా ఇష్టమైన ఒత్తిడి ఇంపుగానే ఉంటది బాక వచ్చాక సందేహమేముంది. ఇది ఏంటి ఆ లిరిక్ ఏంటి? అదే కదా
అసలు లిరిక్స్ ఏంట్రా బాబు అలా ఉన్నాయి? దీనమ్మ లిటరలీ మ్యూజిక్ పేరుతో మానభంగం చేస్తున్నారు అనుకోండి. నిజమే చెవి రావాలంటే ఓయకే వెళ్ళక్కర్లేదు, వీళ్ళ పాటలు వింటే చాలు దీని అమ్మ ఏడ్చి వచ్చిపోతారు. కింద నుంచి వచ్చా గుంట మంచి పొంగు మీద ఉంది. పాట పెట్టరా అంటే కామసూత్ర యాడ్ పెట్టావేంట్రా? ఇది యాడ్ కాదు మావా, నగ్మ గారి పాట. నగ్మ గారి పాట? ఇది నగ్మ గారి పాటలా లేదు, నాటి అమెరికా బిట్లా ఉంది బోకలాగా. ఎమ్మతి ఏదో సాంగ్ ఇది. ఏంటి తీసేయాలా? నీకు ఒక ప్రోవర్ చెప్పనా, డోంట్ జడ్జ్ ఏ బుక్స్ బై ఇన్స్టాగ్రామ్ ఫోటో. ఈ పాట అప్పట్లో ఒక ఊపేసింది, ఆ విషయం తెలుసా నీకు? అంతలా ఏం ఊపేసిందా బాబు? ఏదో ఒక లిరిక్ పెట్టి వింటాను. వామ్మో వాయో అన్న వినలేదే వేగమా? అమ్మ ఏం లిరిక్స్ రా నాయన. చి ఏట్రా మా ఇంట్లో ముసలోడు ఒకప్పుడు పాటలు ఉన్నంత ఊపు ఇప్పుడు వచ్చిన పాటలో లేదురా అంటే బీట్ బాగోకేమో అనుకున్నాను, అంతేగాని బిట్లేక ఊపు రాలేదని ఇప్పుడే అర్థమైందిరా నాయన. అమ్మ గొప్ప పాటరా బాబు, తీరా బాబు తీ. నెక్స్ట్. కింద నుంచి వచ్చా. చిన్ననాడి అన్న ప్రాసన అయ్యిందో కన్యదాని వన్య ప్రాసన అవ్వాలో. అమ్మ చేతి గోరు ముద్ద తిన్నాను, అందగాడి గోటి ముద్ర కావాలో. ఏటే అందగాడి గోటు ముద్ర? అమ్మ రే టాము ఏం పాటరా ఇది? అయినా నాకు డౌట్, అమ్మ చేతి గోరు ముద్ర తింటే కడుపులోకి వెళ్తుంది, మరి అందగాడి గోటు ముద్ర తింటే ఏమవుతుంది? కడుపు అవుతుంది రా, కడుపు అవుతుంది. నీకు అవసరమా అని అంటాను. ఏదో పాటలు ఆడతావు, ఏదో డౌట్ అడుగుతా చేత్తగాడివని. లే మెత్తగాని మందారం తనువులో మెలిక పెడుతుంటే, గుత్తిగాని బంగారం తలకు తగులుతుంటే. మెత్తగా మందారం గుత్తుగా బంగారమా? ఏదో తేడాగా ఉంది. రే టాము నాకు ఇంకో డౌట్ రా, నాకు ఇంకొక డౌట్ రా. మళ్ళీ డౌటా? అమ్మ తగలడు. అంటే ఏం లేదు, మెత్తగా మందారం అన్నాడు కదా, మందారం అంటే పువ్వే కదా? అవును, అయితే ఏంటి? ఓకే మరి గుత్తుగా బంగారం అన్నాడు కదా, మరి బంగారం అంటే ఎసెట్సే కదా? అవునరా, గుత్తుగా బంగారం అంటే ఎసెట్సే. నీకు ఏదైనా ప్రాబ్లం చెప్పు, నీకు ఏదైనా ప్రాబ్లం? నీకు ప్రాబ్లం అయితే వెళ్ళి డిస్కౌంట్ లో పోలీస్ కంప్లైంట్ ఇవ్వి, అంతేగాని నన్ను దింగుదాం ఎందుకురా? నాకు అర్థం కాదు. ఈ అమ్మ పాట ఎన్నిరా సుఖంగా, ప్లీజ్ రా పాట ఎన్ని. రాత్రిలా వచ్చి పోర రాంపండు, బంతులాడి పుచ్చుకోర బాంపండు, బంతులాడి పుచ్చుకోర బాంపండు. ఏంటి బాంపండా? ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. Me after listening those lyrics. పండు కావాలి. ఏ పండు? బాంపండు. కింద నుంచి వచ్చా. నిన్ను చూసాకే వెన్ను మిటాకే ఆడతనంలోని సుఖం తెలిసిందయ్యో. చెంగు పట్టాకే చెంపగిల్లాకే మోజు వేటలో మజా మరిగానము. రే ఏంట్రా ఇది? వాడేమో దీనికి బిల్డప్ ఇస్తున్నాడు, ఇదేమో వాడికి బిల్డప్ ఇస్తుంది. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? పాలు కావాలా, పళ్ళు కావాలా, పళ్ళు పాలతోటి పడుచు పిల్ల కావాలా. రే ఆ పాట ఏంట్రా ఇలా ఉంది? పాలు కావాలా, పిల్ల కావాలా, పడుచు పిల్ల కావాలా ఏంట్రా? అదేమైనా ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్స్ ఎలా డిస్కౌంట్లు ఇవ్వడానికి? డిస్కౌంట్లు ఏమో అయినా నాకు ఒకటి అర్థం కాదు. ఇదేమైనా స్విగ్గీలో పెట్టిన ఆర్డర్ అయ్యిండారు వేరు, ఇలా పెడితే అలా బయటికి రావడానికి సెక్స్ చేయడం టైం పడుతుంది. ఏరైనా వేరు తెలియదంటావా దానికి? కింద నుంచి వచ్చా. పువ్వు పైన చేయేస్తే కసిరి నన్ను తిట్టిందే, బసిడి పువ్వు నువ్వని పంపిందే. నాకు అర్థం కాలేదు సార్. అదో పచ్చడి పువ్వు, దాన్ని పిసుకు నువ్వు. అమ్మాయి ఏం పాటలు రాయి? పచ్చడి పువ్వు అంట, పచ్చడి పువ్వు. రోజా పువ్వు ముళ్ళితో గుచ్చితే రోజు మిల్క్ వచ్చిందంట బయటికి. అమ్మ గొప్ప పాటలు రా నాయన. రోజ్ మిల్కా? నువ్వు రాకు నా వెంటాయి, పువ్వు చుట్టూ ముళ్ళంట, అంటుకుంటూ వంటే ముళ్ళంట. ముళ్ళు గుచ్చుకుంటాయా? ఏంటి కట్ చేయలేదా రామకృష్ణ? చెప్పాలి కదా, పాపం పిల్లడు గుచ్చుకుంటున్నాయంట ముళ్ళు. వెళ్ళు బ్లేడ్ తీసుకెళ్ళి కట్ చేయి. సారీ కరెక్ట్ మర్చిపోయాను. ముద్దుగా వినవలేగా నా ముద్దు విన్న పాలు, వన్నె పూలలో విన్న పాలు నువ్వు ఆరగిస్తే మేలు. వేసుకోండి అమ్మా వేసుకోండి. వన్నె పూలలో వినపాలు ఆరగిస్తే మేలా? అమ్మ
అయినా ఇంకా పాలు తాగడం ఏంట్రా చిరాగ్గా? నాకౌట్ కింగ్ ఫిషర్ బీర్ తాగాలి గాని. అందరూ నీలాగా బీరే తాగుతారు అనుకుంటున్నావా? కొంతమంది నాలాగా పాలు కూడా తాగుతారు తెలుసా? Me after drinking the milk. పాలు చాలా రుచిగా ఉన్నాయిరా. కింద నుంచి వచ్చా. సో గాయ్స్ ఇంతే వీడియో మరి. అండ్ అలాగే నేను అన్ని వీడియోస్ లాగా ఈ వీడియో కూడా ఎన్క్రెడిట్ సీన్ పెట్టడం జరిగింది. సో డోంట్ మిస్ ఇట్, అది కూడా చూసేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే వెళ్ళి లైక్ బటన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ సక్ చేయండి, అలాగే కామెంట్ బాక్స్లో మీ ఫేవరెట్ డైలాగ్ని టెక్స్ట్ చేయండి. ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి అబ్బా ప్లీజ్. ఎందుకంటే మన రీచ్ చాలా డౌన్ అయిపోయింది. సో మీరు ఒక్క లైక్, ఒక్క లైక్, ఒక కామెంట్ పెడితే కనుక, సో ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు పెడితే మన ఛానల్ అలా గాల్లోకి వెళ్తూ ఉంటుంది అన్నమాట. కాస్త రీచ్ అనేది మళ్ళీ నార్మల్గా అవుతుంది. అండ్ ఇంకా టాము ఏమైనా చెప్పాలా నువ్వు? నేనా చెప్పడం మర్చిపోయాను. ఈ బార్కోగడి ఫేస్ రివీల్ చేయడం జరిగింది. సో వాడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, వెళ్ళి ఫాలో అవ్వండి. అందులో కూడా రీల్స్ పెడతాను నేను రెగ్యులర్గానే. సో ఫాలో కొట్టండి అబ్బా అందులో కూడా. సో సపోర్టింగ్గా ఉంటుంది కొంచెం. అండ్ అది 5K ఫాలోస్ అయ్యేలోపు ఒక వ్లాగ్ వీడియో కూడా పెడతాను నేను. అండ్ సో దట్స్ ఇట్ గైస్. అండ్ ఇది 1x బెట్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి బ్యాటింగ్ ఆడి విన్ అవ్వచ్చు. సో దట్స్ ఇట్ గైస్ ఇంత వీడియో. ఇంకా ఎన్కరేట్స్ని చూసేయండి. మావా ఎక్ పెగలా, అరే మావా ఎక్ పెగలా, మనది నానో టికెట్ బ్యాచ్. చెలియా నీదు నడుమును చూశ, అరే రే బ్రహ్మింత పిసనారి, తలపై కెత్త కళ్ళు తిరిగిపోయే, ఆహా కడే చమత్కారి. కలకత్తా షానా ఉన్నది చెప్తాను. ఒళ్ళంత తుల్లింత రావాలిలే, ఎక్సెట్టు పెట్టుకోకపోతే అక్సెట్టు అవ్వాలిలే. పోరా పూక. ఇంకొకడు నా మొదల జీవితానికి మరి అదే నాకు ముద్దులో మండేది. పోరా పూక.